కనులు కనులతో కలిసి జీవిస్తే అది కాపురం. ఆ కనులను కరుణతో నిండినప్పుడు అదే ఆధ్యాత్మిక వైభవం. కనులలో కరుణ ఉప్పొంగుతూ ఊటబారుతుంటే అదే దాశరథి కరుణా పయోనిధి. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుసు గడగట్టి బేదికా ఢాండ డడాండ డాండ నినదంబుల దాండము నిన్న మత్త వేదన్నము నెక్కి చాటదన్ దాశరథి కరుణా పయోనిధి. మిత్రమా, సింహాసనానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆటం బొమ్ము లాంటి వార్త వచ్చి చెవిలో పడిన రామ హృదయం చెలించలేదు. అరణ్యవాసమన్న హృదయంలో ఎటువంటి మార్పు లేదు. అలాంటి మార్పు లేని హృదయం ముక్తికి దేవాలయం. కనుకనే ముక్తి ఎక్కడో లేదు. తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేన చిత్ అనికేతః స్థిరమతి భక్తి మాన్మే ప్రియ నరః. ఏదైతే జగద్గురు కృష్ణుడు చెప్పాడో అదే ఆదర్శ మానవతా చక్రవర్తి శ్రీరాముడు పాటించాడు. అందుకే రాముడు నడిచినట్టు నడుచుకో, కృష్ణుడు చెప్పినట్టు చేసుకో, జన్మధన్యం. మిత్రమా, కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఒక తాత కృష్ణుడు పొరపాటున ఏమారి నిద్రపోతే బాలుడు అందరం సమాధి అవుతామని ఒక ముసలి తాత తన ఊతకర్ర పట్టి కొనను పట్టుకున్నాడు. అప్పుడు అందరూ గొల్లుమని నవ్వుతే తాత కోపం వచ్చి, ఎందుకే గొల్లలారా నవ్వుతున్నారంటే, మరి కృష్ణుడు పట్టుకున్న దాన్ని నువ్వు పట్టుకుంటావే తాత అంటే, అయ్యో పిల్లవాడు వదిలితేస్తా. అప్పుడు కృష్ణుడు అన్నాడు, తాత ఈ చిట్టి కొండ కాదు, ఈ బ్రహ్మాండ భాండమంతా వచ్చి నా కేలుపై నిలిచిన ఈ ఏలు అల్లాడదు తాత, నువ్వు హాయిగా నిశ్చింతగా నిద్రపో. ఓం స్వస్తి. జై